హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. బెస్ట్ ఏఐ ఇమేజెస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏఐ రీమేకర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దాని మీద ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. దానిలో ఇలా ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్ ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ స్వాపింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మనకి అప్లోడ్ ఇమేజ్ అని చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, క్రెడిట్స్ 28 అని కనిపిస్తున్నాయి. 28 క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మెయిల్ ఐడికి మనకి 30 క్రెడిట్స్ వస్తాయన్నమాట. 30 క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పర్చేస్ చేసుకోవడానికి ప్లాన్స్ ఇవి. ప్రజెంట్ అయితే ఒక 30 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తారు. ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క క్రెడిట్ అనమాట. సో ప్రజెంట్ 2 కంప్లీట్ అయిపోయినాయి, 28 క్రెడిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఫేస్ స్వాప్లో మనకి ఆల్రెడీ పాపులర్ ఇమేజెస్ అని కొన్ని చూపిస్తారండి, వాటి నుంచి చేసుకోవచ్చు మనం. దీనిలోనే మళ్ళీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇలా క్రిస్మస్, ఫిల్మ్, ఫిల్టర్, ఇయర్ బుక్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానికి రిలేటెడ్ పిక్స్ అన్నీ వస్తాయన్నమాట. వీటి నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకొని దానిలో ఆ పిక్స్తో అయినా కూడా మనం స్వాపింగ్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో చెక్ చేసుకొని వీటిలో మనకి ఏదైనా నచ్చితే జస్ట్ క్లిక్ చేసి మనం స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ పాపులర్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, దానిలో ఏదైనా మనకు నచ్చిన ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అది స్వాప్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు సింగిల్ ఫేస్ స్వాప్ అనమాట. దీని నుంచి ఏదైనా ఒక పిక్ తీసుకుందాము, దాని స్వాపింగ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. ఈ పిక్ నేను సెలెక్ట్ చేశాను. జస్ట్ క్లిక్ చేయగానే ఈ పిక్ అనేది ఈ ప్లేస్కి అప్లోడ్ అయిపోతుంది అనమాట. అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ దగ్గర కింద అప్లోడ్ అవర్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇది మన మొబైల్ నుంచి మన పిక్స్ పెట్టాలి కదా. సో ఇక్కడ నేను మా హస్బెండ్ పిక్ పెట్టాను. ఇక్కడ స్వాప్ 1 క్రెడిట్ అని వచ్చింది చూడండి, అంటే ఒక ఫేస్కి 1 క్రెడిట్ కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి, ఓపెన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఏ ఇమేజెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇవి ఈ యాప్ యూజ్ చేసుకొని అందరూ ఏ ఇమేజెస్ చేస్తున్నారండి ట్రెండింగ్గా ఈ మధ్య. ఇప్పుడు పిక్ని డౌన్లోడ్ చేసేసుకోవడమే. కింద మనకి డౌన్లోడ్ యారో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పిక్ డౌన్లోడ్ చేసుకోవడమే. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇంకొక పిక్ చూద్దాము. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఒక పిక్ పెట్టుకున్నాను. ఆ పిక్ని ఇక్కడికి అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్లోడ్ స్వాప్ ఇమేజ్ దగ్గర నా పిక్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, పిక్ అప్లోడ్ చేసేసాను కదా, స్వాప్ 1 క్రెడిట్ వచ్చింది. జస్ట్ క్లిక్ చేస్తే ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇమేజ్ ఎంత చక్కగా ఉందో, చాలా ఫెయిర్గా, చాలా బ్యూటిఫుల్గా, అలాగే హై డెఫినేషన్ క్వాలిటీ ఇమేజెస్ వస్తాయండి. ఇలాగే మనకు నచ్చిన ఏ ఇమేజెస్ అయినా జస్ట్ సింగిల్ క్లిక్తో మనం ఫేస్ స్వాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మల్టిపుల్ ఫేస్ స్వాప్ ఎలాగో చూద్దాము. సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, మల్టిపుల్ ఫేస్ స్వాప్, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మనకి సజెస్టెడ్ ఇమేజెస్ వస్తాయన్నమాట, పాపులర్ ఇమేజెస్. లేదంటే మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొనైనా స్వాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క క్రెడిట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక పిక్లో 4 క్రెడిట్స్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను 2 పిక్స్ ఉన్నది తీసుకున్నాను. దీనిలో పిక్లో ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్కి ప్లస్ అని పక్కన ఫీల్డ్స్ చూపిస్తాయండి. అంటే మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, అలా పిక్స్ పెట్టి మనకి ఫీల్డ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఫీల్డ్ క్లిక్ చేశాను, అక్కడ ఫీమేల్ కాబట్టి నా పిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్లో మా హస్బెండ్ పిక్ ఇస్తున్నాను. అలాగే ఇంకా కింద చాలా ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ పిక్లో బ్యాక్గ్రౌండ్లో ఇంకా మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళది కూడా బ్లర్గా పిక్స్ కనిపిస్తాయి. సో అవసరం లేదు. ఇప్పుడు స్వాప్ మీద క్లిక్ చేసేయండి, మనకి పిక్ డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా, చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి కదా ఇమేజెస్. అంతేకాకుండా ఈ పాపులర్ ఇమేజెస్లో మనకి ఇంకేమైనా నచ్చినా వీటిలో కూడా మనం స్వాపింగ్ చేసుకోవచ్చండి.
వీటిలో నేను కొన్ని స్వాప్ చేశాను, అవి చూపిస్తాను మీకు. అలాగే ప్రెజెంట్ ఇంకొకటైతే మల్టిపుల్ ఫేస్ స్వాపింగ్ ఎలా చేయాలి అని ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దాము. ఈ పిక్ నేను స్వాప్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేయడం, అప్లోడ్ ఇమేజ్ దగ్గర వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 ఫీల్డ్స్ కనిపిస్తాయి, మేల్ అండ్ ఫీమేల్. ఆ 2 ప్లేసెస్లో 2 పిక్స్ని ఎంటర్ చేయాలి మనం. అండ్ ఇప్పుడు జస్ట్ స్వాప్ మీద క్లిక్ చేసేయడమే, అంతే అండి. పిక్ డౌన్లోడ్ అయిపోతుంది. పిక్స్ చూడడానికి కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి, కొన్ని భలే అనిపిస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను ఆల్రెడీ చేసిన పిక్స్ కొన్ని చూపిస్తాను మీకు శాంపుల్కి. ఫ్యామిలీ పిక్ ఒకటి చేశాను. నాకైతే ఈ యాప్ బాగా నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.